ప్రైజ్ ది లార్డ్ అండి. యేసునామ స్మరణ అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుచున్నాను. ఈ ఉదయకాలము మీరు నిరుత్సాహపడకుండా ఈ చక్కటి వాగ్దానం విందాము. కీర్తనలు 18:32 నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. ఈ వాగ్దానము దేవుడు మనకి ఎంతో ఇష్టంగా ఇస్తూ ఉంటున్నాడు. మనకి బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. యాక్చువల్గా ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు, 18వ కీర్తన. మరి దావీదు జీవితంలో చాలా శ్రమలు, చాలా మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే కనుక మరి తన యొక్క జనులు కూడా ఆయనకు విరోధంగా తిరిగినట్టుగా, అంతేకాదు రాళ్ళు రువ్వి చంపాలన్నంత కోపము దావీదు మీద వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాము. నిజానికి దావీదు ఎవరిని హాని చేయడు. అలాంటిది మనుషులు, ఆయన చుట్టూన్న వారు కూడా మరి ఆయనని హాని చూశారు. ఎందుకంటే మరి అమలేకీయులు మరి వచ్చి వారికి ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోతారంట, భార్యలు, పిల్లలు, వారికి ఉన్న సమస్తాన్ని. అయితే ఈ కోపాన్ని దావీదు మీద చూపిస్తూ ఉంటున్నారు. కొన్నిసార్లు దావీదు జీవితంలో ఎలాగ జరిగిందంటే వేచి చూసి అలసిపోయేవాడనమాట. ఆయనతో పాటు ఉన్నవారు కూడా అలసిపోయారు. నిన్ను నమ్ముకొని వచ్చాము, నిన్ను నమ్ముకొని మేము ఉన్నాము, ఇంతకాలం 13 ఏళ్ళ ఇంకా ఏమీ జరగట్లేదు, ఇంకా నువ్వు రాజు కావట్లేదు, మేమైతే ఇంతమంది, మేము మా భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని వచ్చాము అనే ఉద్దేశంలో వారు ఉండవచ్చేమో. దావీదు కూడా మరి సౌలు బాధ నుండి తప్పించుకోవడానికి ఎక్కడ దాచుకుంటాడు తెలుసా అండి? ఫిలిస్తీయుల దగ్గర దాచుకుంటాడు. ఫిలిస్తీయులు నిజానికి దావీదు యొక్క శత్రువులే కదా, ఇజ్రాయెల్ శత్రువులు కదా, కానీ అక్కడ దాచుకుంటాడు. మరి అటువంటి సమయంలో ఆయన ఒక భయంకరమైన సంఘటన జరిగింది. వారి కుటుంబాలను, వారి భార్యలను, పిల్లలను, వారి ఆస్తిపాస్తులను మరి తీసుకొని వెళ్ళడం జరగడం వల్ల మరి అక్కడ ఆయనతో పాటు ఉన్నవారు నిరుత్సాహపడిపోయారు, అలసిపోయారు. నిజానికి నీవు కూడా అలసిపోతున్నావేమో. ఇంకెప్పుడు 10 ఏళ్ళు అయ్యాయి, ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఎప్పుడు నేను శుభకార్యం చూస్తాను, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, నా కుటుంబం ఎప్పుడు ఏర్పడుతుంది అని నువ్వు బాధపడుతున్నావా? మీకు ఒకటి మాట చెప్తాను. ఇదే యుద్ధం ఆఖరి యుద్ధం దావీదుకి. మనుషులందరూ దావీదుని రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళినట్టుగా లేదు, కానీ దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ధైర్యము పొందుకున్నట్టుగా 1 సమూయేలు 30 అలాగే 6వ వచనంలో చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, లేక ఎంత అలసిపోయినా కూడా ఈ కష్టాన్ని, ఈ సమస్యను ఇంకా ఎప్పుడు నేను దాటుతాను, ఈ శ్రమల కాలం నేను ఎప్పుడు దాటి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తానని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు ప్రార్థన చేయి. దావీదు అంటున్నాడు, దేవా నీ బలము నన్ను ధరింపచేసి నేను గొప్ప బలవంతుడుగా ఉండేటట్టుగా చేయండి అని ప్రార్థన చేశాడు దావీదు. ఈరోజు నువ్వు కూడా అలాగ ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అంతే అండి. ఆ రోజే మరి దావీదు జీవితంలో ఆఖరి పోరాటం, ఆఖరి యుద్ధం అంతే. నెక్స్ట్ చాప్టర్కి వచ్చే వరకే సౌలు చనిపోతాడు. అలాగే 2వ సమూయేలులో దావీదు రాజుగా ఉంటాడు. ఈరోజు నీది కూడా నీ యొక్క శ్రమల కాలము మరి ఆ చాప్టర్ క్లోజ్ కావాలంటే దేవుని యొక్క బలముతో నువ్వు పనిచేయాలి. దేవుని యందు నువ్వు బలపరచబడి, నీవు అలసిపోయినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోడానికి నువ్వు ప్రయత్నం చేయి. అలసిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? సొమ్మసిల్లిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు వంటి బలాన్ని ఇస్తాడు. వారు పైకి ఎగిరేంత బలాన్ని దేవుడిస్తాడు. ఈరోజు ఇంతకాలమైంది నా సమస్యలు తీరట్లేదని నువ్వు అనుకోకు. దావీదు జీవితంలో కూడా ఇంకా ఆఖరి క్షణాలు అలసిపోతున్న సమయంలో కూడా దేవుని నమ్ముకున్నాడు, ఆయనను వదిలిపెట్టలేదు. కనుక దేవుడు ఆయనను హెచ్చించాడు. ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. అలసిపోయావేమో, చాలా కాలం అయిపోయిందేమో, నీవు ఒక్కసారి ప్రార్థన చేయి, బలము పొందుకో, ముందుకెళ్ళు. దేవుడు నీకు ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ చాప్టర్లో ఈ సమస్యలు ఉండవు కదా, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ మాటలు మీకు ధన్యకరంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ రోజునైనా నీ బిడ్డలనైనా ప్రభా, ఈ వాగ్దానాలు వింటున్న వారు అలసిపోయారేమోనైనా, బాధపడుతున్నారేమోనైనా, ఎప్పుడు ఇంకా మనుషులందరూ నిందిస్తున్నారు, మనుషులందరూ ఎదురు తిరుగుతున్నారు, మరి నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తాడు దేవుడు అని బాధపడుతున్న వారి జీవితంలో నువ్వు అద్భుతం చేసి త్వరలోనే వారికి ఒక నూతనమైన కార్యం చేసి, నూతనమైన తండ్రి అయ్యా తని అద్భుతాన్ని చేసి వారిని బలపరిచి వారిని ఓదార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవాది దేవుడు మీ యొక్క సమస్యలను చూస్తున్నాడు.
ఆయన బలమును ధరించుకొని మీరు ముందుకు వెళ్ళబోచున్నారు. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారు, ఎవరైతే మీకు విరోధంగా ఉన్నారో వారందరూ కూడా భయపడేలాగా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమె నన్ను పెట్టండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.